క్రీస్తునందు ప్రియులరా, మనము యూదా గురించి మనం ప్రారంభించాం. యూదా గురించి ప్రియులరా చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసి మనము ప్రారంభించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మా మంచి దేవ, వాక్యము ఎంతో జీవము కలిగినది, మా జీవితాలను మార్చగలిగినది, పరిష్కారాలు చూపగలిగినది. తండ్రి, మా జీవితాలకు కావలసిన నీ మాటలు మాకు దయచేసి సన్మార్గంలో నడిపించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. పరిచయ వాక్యాలు కొంచెం చెప్పి ఆ తర్వాత నేను ఈరోజు వాక్యంలోకి వెళ్తాను. ప్రారంభం ప్రియులరా యాకోబు నుంచి అయింది. అంటే యాకోబు నుంచి అంటే మన ప్రస్తావన. యాకోబు రాహేలును చాలా ప్రేమించాడు, కానీ లాబాను రాహేలుకు బదులుగా లేయాని ఇచ్చాడు. ఇందులో లేయా తప్పేమీ లేదు ప్రియులరా. లేయా తన అన్న అయినటువంటి లాబానుకు విధేయత చూపింది. ఆమె యాకోబు దగ్గరకు వచ్చింది, కానీ యాకోబు లేయాను యాక్సెప్ట్ చేయలేదు, ప్రేమించలేదు. దేవుని వాక్యం చాలా స్పష్టంగా రాసిన మాట ఏంటంటే లేయా ద్వేషించబడింది అనే మాట రాశాడు. ఇంగ్లీష్లో ఏమని రాశాడు? లేయా వాజ్ అన్లవ్డ్, ప్రేమించబడలేదు అని. ప్రియులరా, నీవు కోరుకున్న వ్యక్తి, ఒక భార్య భర్త నుంచి కానీ, భర్త భార్య నుంచి కానీ, లేకపోతే నీవు కోరుకున్న వ్యక్తి నుంచి నీకు ప్రేమ దొరకకపోతే ఆ బాధ చాలా గొప్పది ప్రియులరా, ఎవరు చెప్పలేం. చాలా గాఢంగా ఉంటుంది ఆ బాధ. లేయా చేయని తప్పుకు తను ఇప్పుడు శిక్ష అనుభవిస్తూ ఉంది ప్రియులరా. తనేమో లాబానుకు విధేయత చూపింది, ఇక్కడేమో యాకోబు యాక్సెప్ట్ చేయలేదు. రెంటికి చెడ్డ రేవడిగా లేయా జీవితం తయారైపోయింది. అలా అని తను ఏమనుకుందంటే పిల్లలు పుడితే బహుశా యాకోబు మారతాడేమో అని ఆలోచించింది. రూబేను పుట్టాడు, మారలేదు. షిమ్యోను పుట్టాడు, మారలేదు. లేవి పుట్టాడు, మారలేదు. అలిసిపోయింది. లేవికి ఏమని పేరు పెట్టుకుందంటే హత్తుకొనుట, అటాచ్డ్ అనే మాట అర్థమిచ్చే పేరు పెట్టుకుంది లేవి. తనేమనుకుందంటే కనీసం ఇప్పుడు లేవి పుడితే నన్ను హత్తుకొని జీవిస్తాడేమో అని అనుకుంది. యాకోబు పట్టించుకోవాలి. కారణం యాకోబు మనసులో ఎవరున్నారు? రాహేలు ఉంది. రాహేలు కొరకు తను కష్టపడుతూ ఉన్నాడు. ప్రియులరా, కొన్నిసార్లు మన జీవితంలో నువ్వేమి తప్పు చేయనక్కర్లా, నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు బాధితురాలుగా అవుతావు. వేరే వారు నిర్ణయం చేశారు. లాబాను నిర్ణయం చేశాడు. లాబాను నిర్ణయాన్ని బట్టి ఎవరు బాధపడుతున్నారు? ఇప్పుడు లేయా బాధపడుతూ ఉంది. సమ్టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. రెండవది ప్రియులరా, ఒకరి నిర్ణయాలు నీ జీవితాన్ని చాలా బాధలోకి నెట్టవచ్చు ప్రియులరా. అది చాలా దుఃఖకరమైనటువంటి విషయం. నీ ప్రమేయం ఏమీ లేకపోయినా కూడా. లేయా ఈ 3 కుమారులు పుట్టిన తర్వాత కూడా యాకోబు మారకపోతే 4వ కుమారుడు పుట్టినప్పుడు తను ఏమనుకుందంటే నేను మనిషి ప్రేమ కొరకు ఎందుకు చూస్తున్నాను, మనిషి ప్రేమను ఎందుకు వెంటాడుతూ ఉన్నాను, నేను దేవుని వైపు చూస్తాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కదా అని యూదా అని పేరు పెట్టుకొని, స్తుతి అని అర్థమిచ్చే యూదా అని తన కుమారుడికి పేరు పెట్టుకొని దేవుని స్తుతించడం ప్రారంభించింది. నీ జీవితంలో నువ్వు మనుషుల ప్రేమ, అందని మనుషుల ప్రేమ కొరకు ఎంత ప్రాకులాడినా ఆ ప్రేమ కొన్నిసార్లు అందనట్టుగా ఉంటుంది ప్రియులరా. ఈ లోకంలో ఉన్నటువంటి చేదైన నిజం ఏంటంటే ప్రియులరా, ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని భావించుకోవటం ద్వారా ఈ తక్కువగా భావించబడేటువంటి వ్యక్తి ఆ పై స్థాయిలో ఉన్న వ్యక్తి యొక్క ప్రేమను పొందుకోవటానికి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ పై స్థాయిలో ఉన్న వ్యక్తి తనేమనుకుంటాడంటే నా ప్రేమ ఆమె పొందుకోవాలి అని అంటే ఆమె అర్హురాలు కావాలి, అతను అర్హురాలు కావాలి, అప్పుడే నేను కొంచెం ప్రేమిస్తాను అని దే మేక్ us feel that we have to earn their love. వారి ప్రేమ సంపాదించాలి, నేను కష్టపడాలి అని అనుకుంటారు. తప్పు ప్రియులరా, ఇది చాలా తప్పు ప్రియులరా. నిన్నుగా యాక్సెప్ట్ చేయకపోతే ఏ వ్యక్తి నువ్వు ఎంతగా మారినా ఎన్ని చేసినా నీ జీవితంలో ఆ స్వచ్ఛమైన ప్రేమ దొరకదు. నిన్నుగా యాక్సెప్ట్ చేయాలి. దే హ్యావ్ టు యాక్సెప్ట్ జస్ట్ యాజ్ యు ఆర్. అయితే ప్రియులర్ అక్కడి నుంచి ముందుకెళ్తే యూదా గురించి మనం చూద్దాం. యూదా గురించి మనం కొన్ని విషయాలు చూసాం. యూదా ప్రారంభం ప్రియులరా అంత సరిగ్గా లేకపోయింది కదా. యూదా తన తమ్ముడైనటువంటి యోసేపును 20 వెండి నాణేలకు అమ్మేస్తూ ఉన్నాడు. రూబేనేమో గుంటలో తోశాడు, యూదా ఏమో అమ్మేస్తూ ఉన్నాడు. ప్రియులరా, ఈ మాటలు గుర్తు చేసుకున్న ప్రతిసారి నా గుండె బరువు ఎక్కుద్ది ప్రియులరా. కారణం ఏంటంటే వీరు శత్రువులు కాదు.
శత్రువులు గుంటలో దోసుకున్నారంటే పోన్లే అని అనుకుంటాం, కానీ శత్రువు కాదు ప్రియులారా, వీరు స్వంత రక్త సంబంధికులు, ఒకే తండ్రికి పుట్టిన పిల్లలు. ఇప్పుడు రూబేను యోసేపును గుంటలో తోసి ఏం చేస్తూ ఉన్నారండి? పక్కన కూర్చొని అన్నం తింటున్నారు. వాట్ ఏ ట్రాజడీ ప్రియులారా. నేను ఒక్క ప్రశ్న మీరు ఒకసారి ఊహించి చిత్రీకరించుకోవాలని ఈ మాట చెప్తున్నాను. వీళ్ళు భోజనం చేసేటప్పుడు యోసేపు ఏం చేస్తూ ఉంటాడో ఆలోచించండి. సైలెంట్గా ఉండింటాడా? అన్నా నన్ను కనికరించండి అన్నా, నన్ను రక్షించండి అన్నా, నన్ను బయటికి తీయండి అన్నా, ప్లీజ్ అన్నా మీ కాళ్ళు మొక్కుతా అన్నా, నన్ను బయటికి తీయండి అన్నా అని వేడుకొని ఉంటాడు ప్రియులారా. ఎంత కఠిన హృదయాలు గుంటలో పడేసి అన్నం తింటా ఉన్నారు. అది కాదని యూదా ఇంకో మాస్టర్ ప్లాన్తో బయటకు వచ్చాడు ప్రియులారా. అమ్మేద్దాం, ఎందుకు చచ్చిపోతే మనకేం లాభం, డబ్బులు సంపాదిద్దాం. ప్రియులారా, ఒకరి నొప్పి నుంచి, ఒకరి బాధ నుంచి సంపాదన చేసే కర్కశులు, కఠిన హృదయులు ఈ లోకంలో ఉన్నారు. కొన్నిసార్లు నీ కుటుంబంలోనే ఉంటారు. నేను చెప్తున్నానుగా, కుటుంబంలోనే ఉంటారు. నిన్ను వాడుకొని నీ బాధ నుంచి వారు ఆనందిస్తారు. పైశాచిక ఆనందం అంటారు దీన్నే. పైశాచిక ఆనందం అంటే అవతల వారు బాధపడుతూ ఉంటే ఇక్కడ ఆనందించేవారు. పైశాచిక ఆనందం. ప్రియులారా, ఈ లోకంలో చాలా భయంకరమైనటువంటి చేదు నిజాలు కొన్ని చెప్తూ ఉన్నాను ప్రియులారా. దయచేసి నన్ను ఆలోచించండి. ఎవరిని ఉద్దేశించి నేను చెప్పటం లేదు, కానీ దయచేసి నేను చెప్పే మాటలు సత్యమని మీరు గ్రహిస్తారని ఆశిస్తున్నాను ప్రియులారా. యూదా మాదిరిగా, రూబేను మాదిరిగా స్వంత రక్త సంబంధికులే నీకు హాని చేయ తలపెట్టే కొంతమంది నీ జీవితంలో ఉండవచ్చు. వారి పేర్లు ప్రియులారా కొన్నిసార్లు అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, స్వంత అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, బావమరుదులు కావచ్చు, ఆడపడుచులు కావచ్చు. సంతోషంగా ఉంటే వారు ఒప్పుకోరుగా, నువ్వు సంతోషంగా ఉంటే వారు కడుపు మంటగా, వారు ఒప్పుకోరు. నీకు హాని చేయాలి, నీ బాధలో వారు ఆనందించాలి. నువ్వు ఎంత ఏడిస్తే అంత వారికి సంతోషం. ప్రియులారా, ఇది ఇప్పుడు జరిగేది కాదు, యోసేపు నుంచే ప్రారంభమైంది. యోసేపు ఎలా ఉంటుంది ఆలోచించండి. నేను అంటే మనం బైబిల్ని ప్రియులారా చిత్రీకరించుకోకుండా ఊరికే ప్యాసేజ్ మనం చదువుకుంటే వెళ్తే అర్థం కాదు. కానీ ఇఫ్ యూ కెన్ జస్ట్ పిక్చరైజ్, ఒక చిత్రీకరణ చేసుకుంటే, ఇప్పుడు యూదా ఇష్మాయిల్తో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అయ్యా ఎంత ఇస్తారు మా తమ్ముడికి? బాగా అందంగా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, ఎంత ఇస్తారు? ఏందన్నా నువ్వు చేసేది? నన్ను నమ్మేస్తా ఉన్నావా? నేనేం అన్నాని మీకు నష్టం చేశానన్నా, నన్ను నమ్మేస్తే ఊరుకోరా, ఎంత ఇస్తారండి మీరు చెప్పండి? బేరమాడి 20 వెండి నాణాలకు అమ్మేశారు ప్రియులారా. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? ప్రియులారా, ఇదే యేసుక్రీస్తుకు కూడా జరిగినట్టుగా మనము గుర్తు చేసుకున్నాం. యూదా ప్రారంభం అంత బాగలేదు ప్రియులారా. రెండవ సందర్భం మనం చూసాం ప్రియులారా. యూదా తన స్వంత కోడలితో పాపం చేశాడు. లాస్ట్ టైం మనం చూసాం. కానీ యూదా యొక్క మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, ఎప్పుడైతే తన చేతుల్లోనికి తన కోడలు యూదా యొక్క పాపపు రుజువును తన చేతుల్లో పెట్టిందో, అప్పుడు ప్రియులారా యూదా హృదయం బ్రేక్ అయిపోయింది. యూదా యొక్క కోడలు ఏం చెప్పిందంటే, ఈ వస్తువులు ఎవరివో, ఆ వస్తువుల సంబంధించిన వ్యక్తి ఎవరో, ఆ వ్యక్తి వల్లనే నేను గర్భిణి అయ్యాను అని చెప్పినప్పుడు యూదా ఆ వస్తువులు గుర్తుపట్టి, నావే కదా ఈ వస్తువులు, నేనే కదా తప్పు చేసింది అని భయంకరమైనటువంటి స్థితిని ఎదుర్కొన్నాడు. దట్స్ ఎ మూమెంట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక యూదా ప్రియులారా ఆ సందర్భం తర్వాత మారిపోయాడు, హృదయం పగిలిపోయింది. ప్రియులారా, దయచేసి నా మాటలు ఆలకించండి. ఈరోజు మనం పాపము చేశాము కానీ ఎవరికీ తెలియదు. మనం పాపము చేశాము, ఎవరు చూడలేదు. మనం పాపము చేశాము, ఎవరు దాని గురించి ప్రస్తావించట్లేదు. మనం పాపము చేశాము, అందరూ మర్చిపోయారు అని అనుకోవచ్చు ప్రియులారా. కానీ నేను చెప్పే మాటలు జాగ్రత్తగా ఆలకించండి. నీ పాపపు రుజువు ఇంకా సజీవంగా ఉంది. ద ప్రూఫ్ ఆఫ్ యువర్ సిన్ ఈజ్ స్టిల్ అలైవ్. అందుకనే ప్రియులారా,
ద బెస్ట్ వే, శ్రేష్టమైన మార్గం ఏంటంటే పాపము చేయకుండా ఉండటమే, చేసిన పాపాన్ని దాపెట్టడం కాదు. దేవుని వాక్యం అదే కదా చెప్పింది. అపరాధములు దాచిపెట్టక దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు, అతిక్రమములు దాచిపెట్టక ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుతాడు. నీ జీవితంలో ఒకవేళ ఇంకా ఏదైనా పాపాన్ని దాచిపెట్టి ఎవరికీ తెలియదులే, నేను ఈ విధంగానే జీవిస్తాను, ఏమీ అవ్వట్లేదు కదా, ఎవరు మాట్లాడట్లేదు కదా అని అనుకుంటూ ఉంటే దయచేసి ఆ మార్గంలో ఉండవద్దు. అది ప్రమాదకరమైన మార్గమని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. డోంట్ సిన్, ఆ జోలికి వెళ్ళబాకు, పాపం జోలికి వెళ్ళబాకు. యూదా ప్రియులు అక్కడ మారిపోయాడు. యూదా హృదయము బ్రేక్ అయిపోయింది. అయ్యో ఎంత పాపం చేశాను, నా సొంత తమ్ముడిని అమ్మేశాను, ఈరోజు నా సొంత కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తితో నేను పాపం చేశానని తన హృదయం బద్దలైపోయింది ప్రియులారా. ఇక తను ఎన్నడూ కూడా ఆ దుర్మార్గతను, ఆ పాప మార్గాల్లో వెళ్ళలే. ఇక మారిపోయాడు కంప్లీట్గా. 2 రుజువులు నేను చూపిస్తాను. ఒకటి ప్రియులారా, మరి వీరందరూ కూడా కనానులో ఉన్నారు. ఐగుప్తులోనికి యోసేపు వెళ్ళిపోయాడు. లాంగ్ స్టోరీ షార్ట్ ప్రియులారా, ప్రధానమంత్రి అయ్యాడు యోసేపు. ఇక్కడ కరువు వచ్చింది. యాకోబు అన్నాడు, మీరందరూ ఐగుప్తుకు వెళ్ళి అక్కడ ధాన్యాన్ని కొనుక్కొని రండి అన్నప్పుడు వీరందరూ కూడా వెళ్ళారు ప్రియులారా. వీళ్ళు యోసేపును గుర్తుపట్టలేదు, యోసేపు మాత్రం వీరిని గుర్తుపట్టాడు. యోసేపు వారికి ధాన్యం ఇచ్చాడు, తండ్రి గురించి వాకబు చేశాడు, తన యొక్క చిన్న తమ్ముడైనటువంటి బెన్యామీని గురించి వాకబు చేశాడు. చేసి తన చివరిలో వెళ్ళేటప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, మీరు మరలా వచ్చేటప్పుడు మీ తమ్ముడిని మాత్రం కంపల్సరీ తండి, లేకపోతే మీరు గూఢాచారులు అని అది రుజువవుతుంది అనే మాట చెప్పి పంపించేశాడు. తనన్న విధంగానే ఆహార ధాన్యాలు అయిపోయినప్పుడు యాకోబు అన్నాడు, మనకు ఆహారం లేదు కాబట్టి మీరు మరలా వెళ్ళండి, యోసేపు దగ్గరికి వెళ్ళి ఆహారం తీసుకురండి అనే మాటను చెప్పినప్పుడు అప్పుడు యూదా మాట్లాడుతున్నాడు. యూదా ఏమని మాట్లాడుతున్నాడంటే, అయ్యా తండ్రి, బెన్యామీనుని తెమ్మని చెప్పాడు, బెన్యామీనుని తేకపోతే రావద్దని చెప్పాడు అని అంటే యాకోబు చాలా బలమైన మాటలు మాట్లాడారు ప్రియులారా. వాటిని మనం చదువుదాం, దయచేసి చూడండి. ఆదికాండం 44వ అధ్యాయం 26 కూడా చదవండి అక్క, మనకు అర్థం కావడానికి. మేము అక్కడికి వెళ్ళలేము, మా తమ్ముడు మాతో కూడా ఉండిన ఎడల వెళ్ళుదుము, మా తమ్ముడు మాతో నుంటేనే గాని ఆ మనుషుని ముఖము చూడలేమని చెప్పితిమి. అందుకు తమ దాసుడైన నా తండ్రి, నా భార్య నాకిద్దరిని కనునని మీరెరుగుదురు, వారిలో ఒకడు నా యొద్ద నుండి వెళ్ళిపోయెను, అతడు నిశ్చయముగా దుష్టమృగముల చేత చీల్చబడిననుకొంటిని, అప్పటి నుండి అతడు నాకు కనబడలేదు. మీరు నా ఎదుట నుండి ఇతని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడైన నా తండ్రి యొద్దకు నేను వెళ్ళినప్పుడు, ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణముతో పెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోను. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదుము. తమ దాసుడనైన నేను ఈ చిన్నవానిని గూర్చి నా తండ్రికి పూటపడి, నీ యొద్దకు నేనతని తీసుకొని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పితిని. కాబట్టి తన దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా నుండనిచ్చి ఈ చిన్నవాణి తన సహోదరులతో వెళ్ళనిమ్ము. చాలు. యూదా ఈ మాటలన్నీ చెప్తా ఉన్నాడు. యూదా యాకోబుతో ఏమంటున్నాడంటే, అయ్యా బెన్యామీనును పంపించు, బెన్యామీనును క్షేమంగా తెచ్చే బాధ్యత నాది, నా ప్రాణాన్ని అడ్డం వేసైనా బెన్యామీనుని తీసుకొని వస్తాను అని మాట ఇచ్చాడు. ఒకప్పుడు తన తమ్ముడిని అమ్మేశాడు, కానీ ఇక్కడ మార్పు కనిపిస్తుంది ప్రియులారా. బాధ్యత తీసుకుంటున్నాడు, కాపాడే బాధ్యత తీసుకుంటున్నాడు. ఏం జరిగింది ప్రియులారా? యోసేపు దగ్గరికి బెన్యామీను కూడా పంపించాడు యాకోబు. కానీ యోసేపు వారిని పరీక్షించాడు. ఏమని పరీక్షించాడు ప్రియులారా? అందరి సంచులలో వారి వెండి గిన్నెలన్నీ పెట్టి బెన్యామీను సంచులు మాత్రం బెన్యామీను వెండి గిన్నెతో పాటుగా యోసేపు యొక్క వెండి గిన్నెను కూడా పెట్టాడు. వీరందరూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తన సేవకులను పంపించి ఆ సేవకులను, ఎందుకయ్యా ఇట్లా చేశారు మీరు? మీకు మేలు చేసిన వానికి హాని ఎందుకు తలపెడుతూ ఉన్నారు?
యోసేపు మీకు మేలు చేస్తాడు కదా, ఆయన దగ్గర ఎందుకు దొంగతనం చేస్తారు మీరు అని అంటే వారందరూ స్టన్ అయిపోయారు. మేము దొంగతనం చేయటం ఏంటండి అని చెప్పి వాళ్ళు అన్నమాట ఏంటంటే, ఎవరి దగ్గర అయితే దొరుకుతుందో వారిని మీరు పట్టుకొని బందీ గృహంలో వేయండి అనే మాట అన్నారు. బెన్యామీను సంచిలో దొరికింది. యోసేపు దగ్గర నిలబడ్డారు. యోసేపు అన్నాడు, బెన్యామీను సంచిలో దొరికింది కాబట్టి బెన్యామీనును చెరసాలలో వేయండి అన్నప్పుడు ఇప్పుడు యూదా మాట్లాడుతున్నాడు. చూడండి ప్రియులారా, యూదా ఎంత బ్యూటిఫుల్గా మాట్లాడుతున్నాడు చూడండి. 33-34 కదండి. తమ దాసుడనైన నేను ఈ చిన్నవాని గూర్చి నా తండ్రికి పూటబడి నీ యొద్దకు నేను అతన్ని తీసుకుని రాని ఎడల నా తండ్రి దృష్టి యందు ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండునని చెప్పి తిని, కాబట్టి నీ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలిన వారికి దాసునిగా ఉండనిచ్చి ఈ చిన్నవాణిని తన సహోదరులతో వెళ్ళండి. ఏమంటున్నాడు ప్రియులారా యూదా, అయ్యా బెన్యామీనుకు బదులుగా నన్ను జైల్లో పెట్టండి. మార్పు చూస్తున్నారా ప్రియులారా? ఒకనాడు యోసేపును అమ్మేసిన వ్యక్తి ఇప్పుడు ఇంకొక సహోదరుని కొరకు శిక్ష అనుభవించడానికి ముందుకు వస్తున్నాడు. మారిపోయాడు ప్రియులారా, కంప్లీట్గా మారిపోయాడు. యేసుక్రీస్తు కూడా సరిగ్గా చేసింది ఇదే. తప్పు చెయ్యని మన పక్షాన మనకు రావాల్సిన శిక్షను తన మీద వేసుకున్నాడు. ఎగ్జాక్ట్గా జూడా చేసే పని ఇదే. ఆ తర్వాత యోసేపు కంట్రోల్ చేసుకోలేక అందరితో కలిసినట్టుగా మనం చూస్తాం ప్రియులరా. బట్ ద థింగ్ ఈస్ దిస్ ప్రియులరా, సత్యం ఇది, మనం నేర్చుకోవాల్సిన సత్యం ఇది ఏంటంటే, నీ జీవితంలో నువ్వు మార్పు చెందావు అనటానికి రుజువులు కనిపించాలి. దీన్నే ప్రియులరా మరి కొత్త నిబంధన గ్రంథంలో వాడిన మాట ఏమిటంటే, మీరు మారు మనస్సుకు తగిన ఫలమును ఫలించండి. నీలో మారు మనస్సు వచ్చింది అనటానికి ఫలాలేంటి? వేర్ ఈస్ ద ప్రూఫ్? నువ్వు మారాను అని చెప్తూ ఉన్నావు, కానీ ప్రూఫ్ ఎక్కడా? ప్రూఫ్ ఎక్కడ? నేను కొన్ని మాటలు చెప్తాను, మీరు ఆలోచించండి. నువ్వు యేసుక్రీస్తును తెలుసుకోక పూర్వము చాలా పాపిష్టిగా ఉంటివి. ఇప్పుడు యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత కూడా అంతే జీవిస్తే మార్పు ఎక్కడా? ఇంతకుముందు ఈర్ష్య పడతా ఉంటివి, ఇప్పుడు కూడా నువ్వు ఈర్ష్య పడితే మార్పు ఎక్కడా? ఇంతకుముందు ద్వేషిస్తూ ఉంటివి, ఇప్పుడు కూడా ద్వేషిస్తే మార్పు ఎక్కడా? ఇంతకుముందు హాని తలపెడతా ఉంటివి, ఇప్పుడు కూడా హాని తలపెడితే ఎట్లా? ఇంతకుముందు లంచాలు తీసుకునే వ్యక్తివి, యేసుక్రీస్తును అంగీకరించిన తర్వాత ప్రార్థన చేసుకుని లంచాలు తీసుకుంటున్నావు. మార్పు ఎక్కడా? ఆర్ యు విత్ మీ? మారు మనస్సుకు తగిన ప్రతిఫలాలు ఎక్కడున్నాయి? వేర్ ఇస్ ద ప్రూఫ్? జూడా లైఫ్లో ప్రియులారా స్పష్టమైనటువంటి మార్పు. ఇంతకుముందు హాని చేశాడు, ఇప్పుడు చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. దట్ ఇస్ ఎ క్లియర్ ప్రూఫ్ ఆఫ్ చేంజ్. ఈరోజు ఇదే ప్రియులారా నేను మీతో మాట్లాడుతున్నాను. నీ జీవితంలో మారు మనస్సు ఉందా? మారు మనస్సు ఉంటే ప్రతిఫలాలు ఉన్నాయా? నీ కుటుంబీకులు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? ప్రేమించే వ్యక్తివని, క్షమించే వ్యక్తివని, వారి యొక్క బాగును కోరే వ్యక్తివని నీ స్నేహితులు సాక్ష్యం ఇవ్వగలరా? నీ చుట్టూ ఉన్న వారు సాక్ష్యం ఇవ్వగలరా? కనీసం నీ మనస్సాక్షి నీ గురించి సాక్ష్యం ఇవ్వగలదా? మార్పు చెందావని. వేర్ ఈస్ ద ప్రూఫ్ ఆఫ్ చేంజ్? అయితే యూదా చేసిన పని దేవునికి నచ్చింది ప్రియులారా. గాడ్ లవ్డ్ ఇట్. అక్కడి నుంచి యూదాను పట్టుకున్నాడు ప్రియులారా. ఇక యూదా దేవుని యొక్క చేతుల్లో పడ్డాడు. దేవుడు తన పైకి లేవనెత్తడం స్టార్ట్ చేశాడు. ప్రియులారా ఏం జరిగింది అంటే నేను చెప్తున్నాను, దయచేసి వినండి. జ్యేష్ఠ కుమారుడని ఎవరిని పిలిచాడు దేవుడు? ఎఫ్రాయింని పిలిచాడు ప్రియులారా. నా జ్యేష్ఠ కుమారుడు కాదా అని. రూబేనేమో తప్పు చేసి పాపం చేసి తన తండ్రి పరుపును పాపం చేశాడు కాబట్టి జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు. ఆయనకు బదులుగా ఎఫ్రాయింని జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. కానీ ప్రియులారా వినండి, బాధ్యత జ్యేష్ఠ కుమారుడని ఎఫ్రాయింను పిలిచిన జ్యేష్ఠ కుమారుని బాధ్యతను, ఒక లీడర్ బాధ్యతను యూదాకు అప్పగించాడు. నౌ యూదా ఈజ్ బికమింగ్ ద లీడర్ ఆఫ్ 12 tribes. 2 మాటలు చదువుదాం ప్రియులారా, దయచేసి చూడండి. 2 మాటలు చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు మనం చదువుకుందాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 5వ అధ్యాయం 2వ వాక్యం చదవండి అక్క.
యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను. యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను. అతని నుండి ప్రముఖుడు బయలు వెడలెను. అవును. అయినను జన్మ స్వాతంత్రం మాత్రం యోసేపుదాయను. యోసేపు అంటే యోసేపు కుమారుడైన ఎఫ్రాయిం అన్నమాట. కానీ బాధ్యత ఎవరికి ఇచ్చారు? రూలర్షిప్ ఎవరికి, లీడర్షిప్ ఎవరికి ఇస్తున్నాడు అంటే దేవుడు యూదాకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు యూదా తన తప్పును తెలుసుకున్నాడు, తను కంప్లీట్గా మారిపోతున్నాడు. దేవునికి కాన్ఫిడెన్స్ ఉంది, ఇంకా యూదాను నేను వాడుకోగలను అనేసి. ప్రియులారా, నేను మరి చదివిన తర్వాత నాకు అర్థమైన విషయాలు ఇవి ప్రియులారా చెప్తున్నాను. వచనాలు కూడా అవసరమైనప్పుడు చూద్దాం. దేవుడు యూదాను ముందుండి నడిపించాడు. 12 గోత్రముల వారు ఎప్పుడైతే ఐగుప్తులో నుంచి కనాను ప్రయాణాన్ని ప్రారంభించారో వారందరికంటే ముందుగా దేవుడు యూదాను నిలబెట్టాడు. ఫస్ట్ ట్రైబ్ టు లీడ్ పీపుల్ వాజ్ జూడా. ఆ తర్వాత యెహోషువ చచ్చిపోయాడు ప్రియులారా. ఆ ప్రయాణం తర్వాత కనాను దేశానికి వచ్చిన తర్వాత యెహోషువ చచ్చిపోయాడు. యెహోషువ చచ్చిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు అందరూ ప్రార్థించారు ప్రియులారా. చూడండి అక్క, చదవండి. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 1-2 వాక్యాలు. యెహోషువ మృతి నొందిన తర్వాత ఇశ్రాయేలీయులు అందరూ కలిసి కనానీయులతో యుద్ధము చేయుటకు తమలో ఎవరు వెళ్ళాలి? హూ షుడ్ లీడ్ us? హూ షుడ్ బి నంబర్ 1? హూ షుడ్ బి యువర్ లీడర్? ఎవరు అని అడిగినప్పుడు దేవుడు ఏమన్నాడు? ముందుగా వారి మీదకు పోవలసినది యెహోవా తెలియజేయనట్లు ప్రార్థన చేయగా యెహోవా ఆ దేశమును యూదా వంశస్థులకు ఇచ్చి ఉన్నాను. యూదా వంశస్థులకు ఇచ్చాను. ప్రియులారా, మాట వింటున్నారా? యూదా వంశస్థులకు ఇచ్చాను. ఎట్లాంటి తప్పు జీవితం జీవించాడు, కానీ దేవుడు ఇప్పుడు ఎంతటి లీడర్షిప్ ఇస్తావు నమ్ముతున్నాడు. నేను యూదా చేతుల్లో పెడుతున్నాను. యూదా విల్ బి ద లీడర్. యూదా వెళ్ళాలి, ముందుగా యూదా వెళ్ళి యుద్ధం చేయాలి. ఆ తర్వాత ప్రియులారా, యూదాలో నుంచే కొద్ది తరముల తర్వాత దావీదు వచ్చాడు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయంలో సమూయేలు వెళ్ళి యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు అందరి సహోదరులు కాదని ఇంకా ఎవరైనా మీ ఇంట్లో ఉన్నారా అంటే కడసారి వాడు ఒకడు ఉన్నాడండి, గొర్రెలు మేపుకుంటా ఉన్నాడంటే పిలిపించండి అన్నప్పుడు అప్పుడు యెహోవా అంటాడు, నేను పై రూపమును లక్ష్య పెట్టువాడను కాదు, హృదయాన్ని చూచేవాడని చెప్పి దావీదును రాజుగా చేస్తాడు. ప్రియులారా, చూడండి, వినండి, దయచేసిన మాట వినండి. ఒక తమ్ముణ్ణి అమ్మేసినటువంటి వ్యక్తి, కుటుంబంలో పాపం చేసిన వ్యక్తి మార్పు చెందిన తర్వాత దేర్ వాజ్ ఏ క్లియర్ ట్రాన్స్ఫర్మేటివ్ ఈవెంట్. ఒక మార్పు చెందిన ఆ అనుభవం తర్వాత దేవుడు అతన్ని నమ్మి నాయకుడిగా చేశాడు. నాయకుడిగా మాత్రమే కాకుండా ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడు? ఒక రూలర్గా, ఒక రాజుగా చేస్తున్నాడు దావీదు గురించి ఏమంటున్నాడు? చదవండి. 3 సార్లు రాశాడు ప్రియులారా. అదే వాక్యాన్ని చదువుతున్నాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం చదవండి అక్క, 17వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలు వారి సింహాసనము మీద కూర్చున్నవాడొకడు, అవును, దావీదునకు ఉండకుండా మానడు. యూదా వారి గురించి చెప్తున్నాడు. there will not cease to be a leader from the tribe of Judah. లీడర్గా హెచ్చించాడు, ఇప్పుడు ఏమయ్యాడు? రూలర్గా అయ్యాడు. అక్కడిది కూడా ఆగలేదు ప్రియులారా. ఇంకా కొన్ని తరాల తర్వాత యేసుక్రీస్తు యూదా గోత్రంలో నుంచి పుట్టాడు ప్రియులారా. ఆయన లోక రక్షకుడు అయ్యాడు. ఒక లీడర్, ఒక రూలర్, ఒక సేవియర్ ప్రియులారా. గట్టిగా చప్పలు కొడుతూ మన ప్రభువుని మహిమపరుచుకుందాం ప్రియులారా. ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఎ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ అండ్ ఐ వాంట్ యూ టు హోల్డ్ ఇట్ ఇన్ యువర్ హార్ట్ సో క్లోజ్. గాడ్ విల్ నాట్ కన్సల్ట్ యువర్ పాస్ట్ టు బ్లెస్ యువర్ ఫ్యూచర్. నీ గతాన్ని చూసి ఆయన నీ భవిష్యత్తులో ఎలా నిర్ణయించాలని గతాన్ని అడగడు. నీ గతాన్ని అడగడు. గతాన్ని అడిగితే యూదా దీవించబడడు ప్రియులారా. ఈరోజు నా మాటలు వింటున్న వారులారా, నీ జీవితంలో గతంలో నువ్వు భయంకరమైనటువంటి జీవితాన్ని, పాపాలను, దుష్టత్వాన్ని, దేవునికి ఆయాసకరమైన మార్గాలను, సిలువకు శత్రువుగా జీవించినప్పటికీ కూడా నీ జీవితాన్ని దేవునికి సమర్పిస్తే ఇదిగో యూదాను ఒక లీడర్, రూలర్, సేవియర్గా చేసినట్లు నీ జీవితాన్ని ఆయన మార్చగలడు. బట్ యూ హ్యావ్ టు కమ్ టు హిమ్. కంప్లీట్గా దేవునికి అప్పగించుకోవాలి. యూదా స్టోరీ ప్రియులరా చూస్తూ ఉంటే ఎంత హృదయానికి నెమ్మది,
దెర్ ఇస్ ఎ హోప్ ఫర్ ఎవ్రీబడి. దేవుడు నువ్వు తప్పు చేసావని, ఒకటి రెండు తప్పులు చేసావని తృణీకరించేవాడు కాదు. ఆయన కనికరము చూపటానికే ఆతృత పడేవాడు తప్ప శిక్షించటానికి కాదు ప్రియులారా. ఆయన శిక్షించేవాడు కాదు. ఎంత మట్టుకైనా ఆయన శిక్షను తప్పించాలనే ప్రయత్నిస్తున్నాడు, కానీ శిక్ష నుంచి తప్పించాలని ప్రయత్నిస్తున్నాడు, కానీ శిక్షించాలని కాదు. ఈరోజు ప్రియులారా, యూదా జీవితంలో నుంచి నువ్వు నేను నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఇదే. ఇక చివరిగా ప్రియులారా, నేను యాకోబు మోషే ఇద్దరు కూడా యూదా కొరకు వారు ఇచ్చిన ఆశీర్వాదాలను గుర్తు చేస్తాను ప్రియులు. చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు ప్రియులారా. వెరీ బ్యూటిఫుల్ స్టడీ. ఆశ కలిగిన వారు నోట్ చేసుకోండి. ఆదికాండం 49వ అధ్యాయం 8వ వాక్యం నుంచి. యూదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. యూదా, యువర్ బ్రదర్స్ విల్ ప్రైజ్ యు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఎంత ఘనత ఇచ్చాడు ప్రియులారా. ఎలాంటి వాడుగా ఉండేవాడు యూదా, కానీ అంటున్నాడు, యూదా, ఐఎమ్ గోయింగ్ టు ఎగ్జాల్ట్ యు నౌ. నీ సహోదరులందరూ నిన్ను స్తుతిస్తారు, నీ సహోదరులు నీ ముందు సాగిలపడతారు. రూలర్గా చెప్తున్నాడు. ఇంకా తర్వాత మాట 10వ వచనం చదవండి అక్క. షిలేహో వచ్చు వరకు, అవును, యూదా యొద్ద నుండి దండము తొలగదు అనగా రాజ దండము తొలగదు. హీ విల్ బి ఎ కింగ్ ఫర్ ఎవర్. ఆయన ప్రవచనాలు చూడండి ప్రియరా. యేసుక్రీస్తు గురించి కూడా యాకోబు ప్రవచిస్తున్నాడు. శత్రువు మెడను విరిచేస్తాడు. యేసుక్రీస్తు సర్పము సాతాను యొక్క మెడను విరిచినట్లుగా యాకోబు ప్రవచిస్తూ ఉన్నాడు. యూదాను దేవుడు పట్టుకున్నాడు ప్రియులారా. యూదా దేవుని చేతుల్లో ఉన్నాడు కాబట్టి దేవుడు హెచ్చించడం ప్రారంభించి, నువ్వు ఎవరి చేతుల్లో ఉన్నా లేకపోయినా అది విషయం కాదు ప్రియులారా. నువ్వు దేవుని చేతుల్లో ఉండేటట్టు జాగ్రత్త పడాలి. దేవుడు నిన్ను పైకి తెస్తాడు. 9వ వచనం. యూదా కొదమ సింహము, నా కుమారుడా నీవు పట్టిన దాని తిని వచ్చితివి. అవును, సింహము వలెను గర్జించు ఆడు సింహం వలెను. అవును, అతడు కాళ్ళు ముడుచుకొని పండుకొనెను. యూదా సింహం లాంటి స్వభావం కలిగిన వాడు. రెవల్యూషన్స్ ప్రకటన గ్రంథంలో కూడా పిల్లల చివరిగా లాస్ట్ బుక్లో కూడా యూదా గురించి రాస్తూ ఉన్నాడు. చదవండి అక్క. రెవల్యూషన్స్, ద బుక్ ఆఫ్ రెవల్యూషన్స్, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వాక్యం. ఆ పెద్దలలో ఒకడు ఏడవకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి, అవును, ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పెను. యేసుక్రీస్తునందు ఇవన్నీ కూడా నెరవేరాయి ప్రియులారా. నెరవేరుస్తూ ఉన్నాడు. నేను చెప్పడానికి ప్రయత్నించేది ఇదే ప్రియులారా. యూదా దేవుని చేతుల్లో దీవించబడ్డాడు. ఎంతో పాపిష్టి దుర్మార్గత ఉంది, కానీ మార్పు చెందిన తరువాత మాత్రం ఆయన అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించాడు. మోషే కూడా అద్భుతంగా ప్రవచించాడు ప్రియులారా. మోషే యొక్క ఆశీర్వాదాలు చూద్దాం, తర్వాత నేను ప్రార్థనలో నడిపిస్తాను. దయచేసి చదవండి అక్క. మోషే యొక్క ఆశీర్వాదాలు మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 7వ వాక్యం. డ్యూట్రానమీ చాప్టర్ 33 verse 7. యూదాను గూర్చి ఇట్లా నేను యెహోవా యూదా మనవి విని, అవును, అతని ప్రజల యొద్దకు అతనిని చేర్చుము. యూదా బాహుబలము అతనికి చాలినట్లుగా చేసి అతని శత్రువులకు విరోధముగా, అవును, నీవు అతనికి సహాయుడవై ఉండువు. ఎంత బ్యూటిఫుల్ ప్రవచనం ప్రియులారా. నంబర్ 1, తన ప్రజల దగ్గరికి తీసుకుని రా, ఎందుకంటే అతను దీవెనకరంగా ఉండబోతూ ఉన్నాడు. రెండవది బాహుబలం. హీ కెన్ డిఫెండ్ హిమ్సెల్ఫ్. నోబడి హ్యాస్ టు డిఫెండ్ హిమ్. ఎవ్వరు తనకు సహాయం చేయాల్సిన అవసరం లేదు. కారణం, తనకు తాను సహాయం చేసుకోగలిగిన బాహుబలము తన దగ్గర ఉన్నది. మూడవది ప్రియులారా, ఇదిగో శత్రువు మీద విజయం పొందటానికి దేవా నీ సహాయము తనకున్నది. క్రీస్తునందు ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, యథార్థత ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు తీసుకుని వస్తాయి. యథార్థత. దాపరికమైన జీవితం ఎప్పుడు కూడా నష్టాన్ని తెస్తుంది. వెన్ యు ఆర్ ఓపెన్, వెన్ యు ఆర్ హంబుల్, వెన్ యు ఆస్క్ గాడ్ ఫర్ మర్సీ, దేవుని యొక్క కృప కనికరం అడిగితే నీకు దండిగా దొరుకుద్ది. అలా కాదని దాపెట్టుకుంటూ వెళ్తే అది ఒక క్యాన్సర్ రోగం మాదిరిగా లోపల
తినేస్తుంది. అందుకని మనం విడిచిపెట్టాలి ప్రియులారా. అతిక్రమాన్ని, అక్రమమును, అవినీతిని, పాపాన్ని, దుర్మార్గతను, దుష్టత్వాన్ని వదిలివేద్దాం. యూదాను దేవుడు లేపినట్లుగా నాయకుణ్ణి చేశాడు, రాజును చేశాడు, రక్షకుణ్ణి చేశాడు. నీ జీవితాన్ని కూడా అలా మార్చగలడు. మన జీవితాన్ని మొత్తం, మన స్థితిని మార్చగలిగిన సమర్థుడు. ప్రార్థన చేద్దాం ప్రియులారా. ప్రభు యొక్క సహాయం అడుగుదాం. ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే, ప్రభు నా జీవితంలో కూడా నేను కూడా దుర్మార్గత, పాపంలో జీవిస్తూ ఇదిగో ఇంకా బయటకు రాలేదు. నా పాపం యొక్క రుజువులు నన్ను చూస్తూ ఉన్నాయి. నా పాపం యొక్క రుజువులు ఇంకా ఉన్నాయి. నన్ను క్షమించుము దేవా. దేవుని దగ్గర క్షమాపణ అడిగేంత వరకు అవి సజీవంగా ఉంటాయి. కానీ ఒక్కసారి నువ్వు క్షమాపణ అడిగావు, ఒక్కసారి నువ్వు తగ్గించుకొని దేవా నన్ను మార్చుము నాయన, నన్ను క్షమించుమని అడిగావు, నీ గతానంతటిని తుడిచేస్తాడు. గతమంతటిని కూడా ఆయన మాపివేస్తాడు పిల్లలు. ఇక గుర్తు చేసుకోడు. ఆయన మబ్బు తొలగునట్లుగా తొలగించేస్తాడు. ఒక నూతన ప్రారంభాన్ని దేవుడికి ఇస్తాడు. నీకు ఇష్టమైతే ప్రభు దగ్గరికి ఒక చక్కటి యథార్థ హృదయముతో ప్రార్థించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రభువా నన్ను చేర్చుకునండి, మంచి జీవితాన్ని ఇవ్వండి. గాడ్ విల్ నాట్ కన్సల్ట్ యువర్ పాస్ట్ టు బ్లెస్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు తన చేతుల్లో ఉన్నది. శ్రేష్టమైన రీతిగా ఆయన దీవిస్తాడు. ఆయన వైపు చూడండి. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు. మా అందరికీ నీ సహాయం అవసరం నాయన. మా అందరిలో నీ కృప ఉండాలి తండ్రి. యూదా ఎంత చక్కగా మారిపోయాడు. మాలో తండ్రి ఆ మారు మనస్సుకు తగిన ప్రతిఫలాలు కనిపించుటకు ప్రభు ఇతరులు గమనించగలుగుటకు సహాయం చేయండి. అన్ని విషయాల్లో కూడా నిజముగా ఇతను మారిపోయాడు అనే సాక్ష్యం వినబడగలుగుటకు, ఈమె మారిపోయింది అని వినబడగలుగుటకు సహాయం చేయండి. మమ్మల్ని మీ చేతులుగా అప్పగించుకొని యేసు నామమందు ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.